హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి శ్రీశైలం వెళ్ళాం. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, బట్ ఎప్పుడు కుదిరింది. సో మంచి ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్యామిలీ అందరు మీకు హాయ్ చెప్తున్నారు, ఒక హాయ్ చెప్పండి. అండ్ మంచిగా ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా రైన్ స్టార్ట్ అయింది. చిన్న చిన్న చినుకులు పడ్డాయి. వెదర్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంది. సో మేము కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యేసరికి, మేము వెళ్ళేసరికి 8:30కి రీచ్ అయ్యాం. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు 9కి బిఫోరే వెళ్ళండి. 9కి గేట్ క్లోజ్ అవుతుంది. ఈ ఘాట్ రోడ్ లో వెళ్తూ ఉంటే చాలా ఉరుములు అండ్ ఫుల్ చీకటి అయ్యేసరికి, మేము ఉస్నాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం లేట్ అయింది మాకు. అండ్ అయినా 8:30కి బిఫోరే వెళ్ళాం కాబట్టి మనకి లోపలికి అలో చేశారు. 9 అయితే గేట్ క్లోజ్ చేస్తారు. అక్కడ నల్లమల ఫారెస్ట్ లో అంటే మన ఎలిమెంట్స్ బయటకు వస్తాయని చెప్పేసి నైట్ అంతా క్లోజింగ్ లోనే ఉంటుంది. సో మేమైతే అట్లా స్టార్ట్ అయినాం. నైట్ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఘాట్ రోడ్ లో ట్రావెల్ చేసుకుంటూ మంచిగా సాంగ్స్ వింటూ ఇలా ఎంట్రీ అయ్యాం. ఒక పుల్ అడ్డు వస్తుందేమో అని అనిపించింది, కానీ అడ్డు రాలేదు. చాలా ఎంజాయ్ గా మంచిగా, అసలు వ్యూ మాత్రం చాలా బాగుంది. నైట్ టైంలో ఫుల్ లైట్స్, అసలు చాలా బాగా అనిపించింది. నైట్ మధ్యలో ఆగి అక్కడ మేము తీసుకెళ్ళిన చపాతి, పులిహోర అనేది నల్లమల్ల ఫారెస్ట్ ఎంట్రీ అయ్యాక లోపల కూడా చాలా విలేజెస్ ఉంటాయి. దోమలపెంట, ఈగలపెంట అన్ని చాలా ఊర్లు ఉన్నాయి. అక్కడ మేము మధ్యలో కాసేపు స్టే చేసి మేము తెచ్చుకున్న ఫుడ్ తినేసాక మళ్ళీ స్టార్ట్ అయిపోయి మంచిగా అంత వ్యూ చూసుకుంటూ కాసేపు ఆగి లైట్ వ్యూయింగ్ అంతా చూసుకుంటూ వెళ్ళాం. అసలు ఎవరైనా వెళ్తే కొంచెం మార్నింగ్ టైంలో అయితే ఇంకా వ్యూ బాగుండేదేమో. మేము కొంచెం వెళ్ళేసరికి లేట్ అయిందిగా, అందుకే నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే డ్యాము అవంతా, ఘాట్ రోడ్ లో ట్రావెలింగ్. ఇది నాగార్జున సాగర్, ఇంకా వాటర్ ఉన్నప్పుడు వ్యూ చాలా బాగుంటదంట. సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ తక్కువగా ఉన్నాయి. తర్వాతకి మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఇక్కడ విశ్వ బ్రాహ్మణ్స్ కోసం సత్రం కూడా ఉంది, బట్ మేము కొంచెం లేట్ అవ్వడం వల్ల రూమ్స్ ఏమి ఖాళీ లేవన్నారు. సో మార్నింగ్ వచ్చి నైట్ అక్కడే స్టే చేసేసి అందరం స్టార్ట్ అయిపోయాం మంచిగా దర్శనానికి. మాకైతే దర్శనం ఒక 2 hours పట్టింది టైమ్. సో 2 hours పట్టాక మేమైతే మంచిగా బయటకు వచ్చేసి ఫుడ్ తినేసాం. మంచిగా విశ్వబ్రహ్మణ సత్రంలోనే ఫుడ్ తినేసి ఇంకా మేము కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయి మంచిగా ఫోటోషూట్ చేసుకున్నాం. ఈ ఫొటోస్ అన్ని మెమరబుల్ గా చాలా బాగా అనిపించాయి. అసలు వచ్చినందుకు చాలా. శివయ్య దర్శనం మాత్రం చాలా సంతోషంగా జరిగింది. తర్వాత ఈ ఫొటోస్ అన్ని మాకు గుర్తుగా చాలా మెమొరబుల్ గా తెచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ట్రిప్ అంతా. సో మీ ఫ్యామిలీ ఫొటోస్ అన్ని స్టోర్ చేసుకున్నాం. సో దర్శనం అయిపోయాక పిల్లల్ని కాసేపు ఆడిపించేసి ఇంకా సాక్షి గణపతికి, శిఖరంకి అవన్నీ వెళ్ళాం. సో ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.